తెనాలి సూర్య శిల్పశాల శిల్పులు మరో అద్భుతాన్ని సృష్టించారు. ఐరన్ స్క్రాప్తో అందమైన శివాజీ మందిరాన్ని అద్భుతంగా రూపొందించారు. ఇతర ఏ మెటీరియల్తో చేసినా వాటికంటే అందంగా తయారు చేయటం సూర్య శిల్పశాల శిల్పులకే చెందుతుంది. రెండు సింహాలను మెట్లుపై ఉంచి చేసిన మందిరం చూపర్లను మరింతగా ఆకట్టుకుంది. గతంలో ఐరన్ స్క్రాప్తో చేసిన మోడీ విగ్రహంతో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఇతర విగ్రహాలు కూడా అదే స్థాయిలో అందరి ప్రశంసలు అందుకున్నాయి. ఈ క్రమంలో వచ్చిన మరో మాస్టర్ పీస్‌గా శివాజీ మందిరాన్ని చెప్పుకోవచ్చు. సూర్య శిల్పశాలలో ఈ విగ్రహాన్ని శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. 20 టన్నుల ఐరన్ స్క్రాప్ ఉపయోగించి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని తయారు చేశాం. వాటిని మా ఆర్ట్ గ్యాలరీలో ఈ రోజున ఆవిష్కరిస్తున్నాం. నా ధ్యేయం కాటూరి ఆర్ట్ గ్యాలరీ అంటే భారతదేశంలోనే ఒక గుర్తింపున్న ఆర్ట్ గ్యాలరీ కావాలనేదే మా ఆలోచన. నిరంతరం ఆ ప్రయత్నంలో నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఆ ప్రయత్నంలో భాగమే మరి ఇంకెవరో ఇంతకుముందు చేసి ఉండకూడదు, చేయాలని ప్రయత్నం చేయకూడదు. అలాంటి కళాఖండాలు కాటూరి ఆర్ట్ గ్యాలరీలో తయారు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తయారు చేసాం. దీన్ని 6 నెలలు మా వెల్డర్స్, మా వర్కర్స్ కానీ, మా టెక్నీషియన్స్ కానీ దాదాపు 6 నెలలు మరి ఎంతో శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని మీరు చూశారు, మరి మీ కళ్ళ ముందే ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తమే కాదు, భారతదేశం అంతా ఈ ఐరన్ స్క్రాప్ విగ్రహం వైరల్ అవుద్దని నేను అనుకుంటున్నాను. దీని ద్వారా మాకు ప్రత్యేకించి భారతదేశంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చుద్దని, మరి మా ద్వారా ఈ ప్రాంతానికి కూడా ఇలాంటి కళాకారులు తెనాల్లో ఉన్నారు, ఇలాంటి గొప్ప కళాకారులు అనే గుర్తింపును కూడా ఈ కళాఖండం మాకు గుర్తింపు తీసుకొచ్చుద్ది అనుకుంటున్నాం.